హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోలో 2 బెస్ట్ టిప్స్ అయితే చూద్దామండి. అందరికీ చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఫస్ట్ టిప్ వచ్చేసి బాత్రూమ్‌కి సంబంధించిందండి. అంటే బాత్రూమ్ మనకి వాసన లేకుండా, అలాగే చిన్న చిన్న నుసుములు కానీ, బొద్దింకలు కానీ లేకుండా ఉండడానికి ఈ చిన్న లిక్విడ్ అండి. అంటే మనకు పెద్దగా కష్టపడే పని లేదు. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా అవసరం లేదండి. కేవలం మనకి కావాల్సింది కర్పూరం అండి. ముద్ద కర్పూరాన్ని చూస్తున్నారు కదా! ఈ విధంగా మెత్తగా పౌడర్‌లాగా చేసుకోవాలండి. అంతేనండి. దీన్ని ఇప్పుడు నేను ఒక లీటర్ నీళ్ళల్లో అయితే ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను. బాత్రూమ్ వాసన లేకుండా ఉండడానికి మనం ఎక్కువగా ఓడోనిల్స్ అని అవి వాడుతూ ఉంటాం కదండీ! మంచి స్మెల్ రావడం కోసమని. ఇక నుండి అవి కూడా అవసరం లేదండి. చక్కగా ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఇంకా ఒక వాటర్ బాటిల్‌ని తీసుకొని ఆ మూతకైతే నేను ఈ విధంగా హోల్స్ పెడుతున్నానండి. ఒక సూదిని కాల్చి ఈ విధంగా సన్నగా హోల్స్ అయితే పెడుతున్నాను. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నా ఓకేనండి. స్ప్రే బాటిల్ లేని వాళ్ళు సింపుల్‌గా ఈ విధంగా వాటర్ బాటిల్ అయితే అందరి దగ్గర ఉంటుంది కదా! మూతకి ఈ విధంగా హోల్స్ పెట్టేసి, ఆ వాటర్ అంతా కూడా ఈ విధంగా బాటిల్‌లోకి పోసేసి, ఇప్పుడు ఇంకా చూడండి బాత్రూమ్‌లో మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా బాత్రూమ్ గోడల పైన, ఇంకా సింకు దగ్గర, లావేటరీలోను, అలాగే ఫ్లోర్ టైల్స్ పైన కూడా చక్కగా స్ప్రే చేసుకుంటూ ఉండండి. ఏమవుతుందంటే బాత్రూమ్ ఎక్కువగా అంటే ఒకే బాత్రూమ్‌ని ఎక్కువ మంది వాడుతున్నప్పుడే కొంచెం స్మెల్ కూడా ఎక్కువగా వస్తుందండి. మనకి చూడ్డానికి బాత్రూమ్ నీట్‌గానే ఉన్నా సరే స్మెల్ అది వస్తూ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదండీ! స్ప్రే బాటిల్ ఉంటే కనుక దానిలో పోసుకోమని. ఇలాంటి బాటిల్ ఉంటే ఈజీగా ఉంటుందండి. లేదంటే మూతకి హోల్స్ పెట్టుకొని అలాగైనా వాడుకోవచ్చు. ఏదైనా సరే ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి. తక్కువ ఖర్చులో మనకి శుభ్రంగా ఉంటాయండి బాత్రూమ్‌లు. దీన్ని మనం రోజులో ఒక్కసారి స్ప్రే చేస్తే చాలండి. మార్నింగ్ టైమ్‌లో అందరూ స్నానాలయిపోయి బాత్రూమ్ ఖాళీగా ఉన్నప్పుడు దీన్ని స్ప్రే చేసి వదిలేయండి. ఇక బాత్రూమ్ రోజంతా అదే స్మెల్ వస్తుందండి. బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ ఉన్నప్పుడే మనకి నుసుములు కానీ, అలా బొద్దింకలు కానీ వస్తూ ఉంటాయండి. కాబట్టి ఈ చిన్న లిక్విడ్ మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఇంకో ఐడియా చూద్దాం. ఇది కూడా చాలా సింపుల్‌గా ఉండే ఒక మంచి ఐడియా అండి. మన దగ్గర ఇలాంటి కొబ్బరి నూనె డబ్బాలు ఉంటాయి కదా! వాటిని పడేయకుండా మనం ఎన్ని విధాలుగా వాడుకోవచ్చో చూపిస్తున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్నట్లు ఆ లైన్ పైన కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి చాలా చాలా ఉపయోగపడుతుందండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయండి. అంటే వేస్ట్ మెటీరియల్‌ని మళ్ళీ మనం చక్కగా ఇంట్లో ఎలా ఉపయోగపెట్టుకోవచ్చు అన్నది. ఈ బాటిల్‌ని మనం అలాగే వాడకుండా ఈ విధంగా ఏదైనా క్లాత్‌తో కానీ, ఏదైనా కవర్‌తో కానీ ఈ విధంగా సింపుల్‌గా మనకి కొంచెం డెకరేట్ చేసుకుంటే బావుంటుందండి. నా దగ్గర శారీ లేస్ ఏదో ఉందండి. శారీ లేస్‌ని ఈ విధంగా కట్ చేశాను. ఓల్డ్ శారీ లేస్‌ని కట్ చేసి ఈ విధంగా అతికించేసానండి. అతికించేస్తే చూడండి చక్కగా మనం ఈ విధంగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరైతే దువ్వెనలది పెట్టుకోవడానికి బావుంటుంది. ఇంకా పేస్టులు, బ్రష్‌లు, టంగ్ క్లీనర్స్ అయి పెట్టుకోవచ్చండి. అలాగే పిల్లలకిస్తే కనుక పెన్నులు, పెన్సిళ్ళు, స్కేల్సు, స్కెచెసు అన్నీ పెట్టుకోవడానికి కూడా బావుంటుందండి. మీ ఇంట్లో అవసరానికి మీరు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో చూడండి. నేనైతే ఈ విధంగా బ్రష్‌లది పెట్టుకున్నాను. పెట్టుకొని నేనిక వాల్‌కైతే హ్యాంగ్ చేశానండి. నాకు చాలా నచ్చింది. అలాగే ఇంకో పీస్ ఉంది కదా! దానిలో కొంచెం మట్టి పోసి ఈ విధంగా మనీ ప్లాంట్‌నయితే పెట్టానండి. మనీ ప్లాంటు చక్కగా మనకి ఇండోర్ ప్లాంట్‌లాగా కూడా ఉంటుంది కదా! దానికి ఎండ అవసరం లేదండి. మనం ఇంట్లో కూడా చక్కగా పెంచుకోవచ్చు. అందుకే నేను కిచెన్‌లో ఏ విధంగా పెట్టాను. ఈరోజు నేను మీకు షేర్ చేసిన టిప్స్‌లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.